నేను మీ ఆర్కే వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ పోలీస్కి అండ్ ఆర్మీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో నేను ఏం చెప్తా అనేది అర్థం చేసుకోండి. లాస్ట్ టైం 2022లో ఎంతోమంది, ఇదంతా కాదు, పీసీకి ఫిజికల్గా ఎవరైతే ట్రై చేస్తున్నారో కోచెస్ దగ్గరికి వెళ్ళే ముందు జాగ్రత్త వహించండి, ఓకేనా? సో ఎందుకంటే నేను చెప్తాను, పాయింట్ చెప్తాను. చాలామంది ఏంటంటే నోటిఫికేషన్ వచ్చే ముందల గ్రౌండ్లో మైదానంలో ట్రైనింగ్ చేయడానికి చాలా మంది వస్తున్నారు. ఎందుకంటే డబ్బులు సంపాదించడానికి, అర్థమవుతుందా? ఒక్కొక్కరి దగ్గర ఫీజులు వసూలు చేసుకోనికి, ఇట్లా డబ్బులు వసూలు చేసుకొని ట్రైనింగ్ సెంటర్ని నడిపించి డబ్బులు వసూలు చేసుకొని మళ్ళీ కనుమరుగు అయిపోతారు. మీకు ఆల్రెడీ తెలుసు మీరు ఎవరెవరి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారో. సో వాళ్ళందరూ ఏమేమి చేస్తున్నారో మీ అందరూ తెలుసు. 365 రోజులు, అర్థమవుతుందా? 365 రోజులు మనం కదలకుండా అదే మైదానానికి అంకితమవుతాం. 2022 పీసీ ఈవెంట్స్ ఎప్పుడైతే అయినాయో 2025 ఇప్పుడు దాదాపు ఇది 3వ సంవత్సరం. ఈ 3వ సంవత్సరం ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్లో వీడియోస్ అట్లనే అప్లోడ్ అయితే ట్రైనింగ్ కూడా అట్లనే ఇచ్చినాం. మొన్న లాస్ట్ టైం ఎస్ఎస్సిజిడి ట్రైనింగ్ ఇచ్చినాం, 2 సార్లు మనం అగ్నివీర్ ట్రైనింగ్ ఇచ్చినాం. అంటే ఈ 3 సంవత్సరాల్లో దాదాపుగా ఈ 3 బ్యాచెస్ నడిపించినాం. అంటే ఒకసారి ఆలోచన చేసుకోండి, ఎవడో 365 రోజులు అంటే 1వ రోజు ట్రైనింగ్ ఇస్తాడు, మళ్ళీ 365 రోజులు అయిపోయినాక మళ్ళీ 1వ రోజు ఫీజులు వసూలు చేసుకొని వచ్చేస్తాడు. అంటే కొత్త కొత్త వాళ్ళు అన్నట్టు ఆ టైంలో డబ్బులు సంపాదించడానికి కోచెస్ చాలా మంది ఓన్లీ ఈ ప్రొఫెషన్ ఏదో ఉంటుంది. ప్రొఫెషన్ ఎగ్జాంపుల్గా ఒక ప్రొఫెషన్ ప్లేయర్, కబడ్డీ ప్లేయర్ అనుకో వచ్చి రన్నింగ్ ట్రైనింగ్ ఇస్తాడు, వాలీబాల్ ప్లేయర్ అనుకో వచ్చి రన్నింగ్ ఇస్తాడు. సో ఇంకా నేను చెప్పలేను, నా వల్ల అయితే లేదు. అది ఎందుకైతే లేదంటే నేను చెప్తున్నా, అంటే ప్రొఫెషనల్స్ ఎట్టుపోతున్నారు అనేది అర్థమైతే లేదు. అంటే ప్రొఫెషనల్ ఒక రన్నరు ఇవ్వాల్సిన ట్రైనింగ్ ఇంకెవరో వేరో గేమ్ వాళ్ళు, అంటే వాళ్ళ కబడ్డీ ప్లేయర్స్ని వీళ్ళు ఎట్లా నమ్ముతారు అనేది నాకు అర్థమవుతుంది. మళ్ళీ అది కూడా ఆ 365 రోజులు వీళ్ళు ఎందుకు ట్రైనింగ్ ఇయ్యరు? ఎస్ఐపిసి అప్పుడు కొన్ని లక్షల మంది ప్రిపరేషన్ అవుతారు. అప్పుడు ఆ లక్షల మందిలో కనీసం వాళ్ళ దగ్గర కొన్ని వేల మంది వస్తారు. ఆ వేల మందితో డబ్బులు వసూలు చేసుకొని లక్షలు సంపాదించి మళ్ళీ కనుమరుగైపోతారు. అంటే 365 రోజులు వాడు కనుమరుగైపోతాడు. కేవలం పీసీ ఈవెంట్స్ అప్పుడు, ఎస్ఐ కానిస్టేబుల్ ఈవెంట్స్ అప్పుడు ట్రైనింగ్ ఇవ్వనికే వాడు మీ ముందరికి వస్తాడు. అటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి మిత్రులారా. నేను చెప్తున్నా, 365 రోజులు నేను మైదానానికి అంకితం అవుతున్నా. నాలాంటి ప్రొఫెషనల్స్ కొంతమంది ఉన్నారు, జెన్యున్గా ట్రైనింగ్ ఇచ్చేటోళ్ళు కూడా ఉన్నారు. నేను చెప్తున్నా దానికోసం, జెన్యున్గా ట్రైనింగ్ ఇచ్చేటోళ్ళు. సో వాళ్ళని ఎగ్జాంపుల్ చెప్పాలంటే వాళ్ళకి కనిపించరు. అప్పటికప్పుడు షోట్ అప్, హలో గాయ్స్ జుప్ జుప్ అనగానే కథం, ఇంకా వాళ్ళ ఎండింగ్ ఫినిషింగ్ అన్నీ అయిపోతాయి. సో కనిపించేది మొత్తం మీకు ఏదైతే కనిపిస్తుందో అది నిజం కాదు, అది అబద్ధం. తెలుసుకునే లోపు మీరు జాబ్ మిస్ అయిపోతారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, 365 రోజులు వాడు మైదానంలోనే ఉండాలి. 365 రోజులు వాడు కంటిన్యూగా ట్రైనింగ్ ఇస్తూనే ఉండాలి. 365 రోజులు వాడికి ఏదైతే వాడికి సోషల్ మీడియా ఉందో అందులో వీడియోలు ఉంటూనే ఉండాలి. అదొక్కటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మనం 365 రోజులు మైదానంలో ఉంటాం, 365 రోజులు ట్రైనింగ్ ఇస్తాం, 365 రోజులు మనం మీకు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాం. ఈ ఆర్కే అనేటోడు 365 రోజులు సర్వీస్ చేస్తూనే ఉంటాడు. ఎస్ఐపిసి కాకపోతే ఆర్మీకి, ఆర్మీ కాకపోతే ఎస్ఎస్జిడి, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ సంథింగ్ వగేరా ఇట్లా ఎన్నో జాబులు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఎన్నో దాంట్లోకి ఇస్తాం. సో ఎవరైనా ఆర్ఆర్బీకి ప్రిపరేషన్ అవుతున్నా, ఆర్పిఎఫ్కి ఎవరైనా ప్రిపరేషన్ అవుతున్నా కూడా మనం ఆ ట్రైనింగ్ కూడా ఇస్తాం. సో త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు ఆన్లైన్ బ్యాచ్ ఆల్రెడీ నడుస్తూనే ఉంది. దాదాపు 50-60 మంది ఆన్లైన్ 99 రూపీస్కి అని చెప్పినా కదా. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అందులోకి వెళ్ళి మమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ కావాలనేది తెలుస్తుంది. కాంటాక్ట్ కావచ్చు, మీరు కూడా అంత జాయిన్ కావచ్చు. ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. కేవలం ఈ ఒక్క వీడియో తీయడానికైనా నేను మీ ముందుకు వచ్చిన. ఇప్పుడు ఆ 365 రోజులు నేను చెప్తున్నా కదా, వాడు కనిపించాడు. ఇక 365 రోజులు నీకు కనిపించాడు. 1వ రోజు కనిపించినోడు 365 రోజు మళ్ళీ కనిపించాడు మీకు. అట్లా ఎంతో మంది ఉన్నారు. మీరు నాకు కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు తెలుసుకోండి, ముందస్తు జాగ్రత్త అర్థం చేసుకోండి. ప్రొఫెషనల్ రన్నర్స్ ట్రైనింగ్ ఇస్తే మీరు 100% ఫెయిల్ అవ్వరు. ఖచ్చితంగా సక్సెస్ మెరిట్ వాడికి ఇచ్చే, ఎంత ప్రొఫెషనల్ అయినా కానీ ఇచ్చే తత్వం కూడా వాళ్ళు ఉండాలి. నీకు అది అర్థమయ్యే విధంగా కూడా నీకు ఉండాలి. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మద్దు. ఈసారి వాళ్ళకి బుద్ధి చెప్పండి. మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. ఎందుకంటే మీరు ఖచ్చితంగా మార్క్స్ కొట్టాలి. 80 నుంచి 90 మార్కుల వరకు కొడితేనే మీకు 100% జాబ్ వస్తుంది. అది మాత్రం తెలుసుకోండి. 1600 మీటర్స్ పెట్టండి, లాంగ్ జంప్ పెట్టండి, షార్ట్ పుట్ పెట్టండి, 100 మీటర్స్ పెట్టండి, ఎవ్రీథింగ్ ఏదైనా పెట్టండి. మీకు మాత్రం ఖచ్చితంగా అన్నింట్లో మెరిట్ మార్క్స్ వస్తేనే జాబ్ కొట్టగలుగుతారు.
త్వరగా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైందా? రోజు ఒక 45 నిమిషాలు మైదానానికి సమయం మీరు కేటాయించండి. ఖచ్చితంగా మీరు 100కి 200% మీరు సక్సెస్ అవుతారు. నాకు ఆ నమ్మకం ఉంది. లాస్ట్ టైం ఎంతో మంది మన దగ్గర జాబులు కొట్టిరు, మీ అందరికీ తెలుసు. ఇవన్నీ చెప్తున్నా కదా, దాదాపు 75+ నుంచి మార్క్స్ కొట్టుకుంటూ వచ్చారు. అందరూ 70, 75, 80, 85, 90 వరకు కొట్టుకుంటూ వచ్చారు లాస్ట్ టైం మార్క్స్. మన దగ్గర అందరూ కొట్టిన వాళ్ళు ఏఆర్ కానిస్టేబుల్. చెప్తున్నా మిత్రులారా, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, ఒక్కరోజు ట్రైనింగ్ ఇచ్చేటోడు కాదు మీకు కావాల్సింది. 365 రోజులు ఈ మైదానానికి వారి జీవితం అంకితం చేసేటోడు ఒక సిన్సియర్ కోచ్ మీకు కావాలి. ఒక్కరోజు ట్రైనింగ్ ఇచ్చేటోడు కాదు మీకు కావాల్సింది. 365 రోజులు ఈ మైదానానికి ఎవరైతే సమయం కేటాయిస్తాడో ఆ కోచ్ మీకు కావాలి. ఆ సిన్సియర్ కోచ్ కావాలి. నువ్వు తప్పు చేసినప్పుడు 4 దన్నే కోచ్ నీకు కావాలి. నువ్వు తప్పు చేసినప్పుడు నిలదీసి నిలబెట్టి మాట్లాడే కోచ్ నీకు అయినప్పుడే, ఒక సిన్సియర్ కోచ్ నీకు ఎప్పుడైతే ఉంటాడో ఆ కోచ్ దగ్గరనే నువ్వు సక్సెస్ అవుతావు. కోచ్ని చూస్తే నువ్వు ఎప్పుడైతే భయపడతావో అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు. గుర్తుపెట్టుకో మిత్రులారా, ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి, 10 మందికి పంపించండి, వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. గుర్తుపెట్టుకోండి. మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నా. ఇక 365 రోజులు ఎవరు ఉంటారో వాళ్ళే మీకు కావాలి. ఖచ్చితంగా మీరు ఈసారి జాబ్లు కొడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ అందరికీ. అండ్ జై జవాన్ జై కిసాన్.